ఈరోజు రిలే నిరాహారదీక్షలో కూర్చోవడం జరిగింది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ విమెన్ శ్రీకాకుళం నుంచి శ్రీ ఎం జగన్నాథరావు గారు, అదేవిధంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ విమెన్ భీమునిపట్నం నుంచి శ్రీ సిహెచ్ మురళీకృష్ణ గారు, గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ పాడేరు నుంచి శ్రీ పి శ్రీనివాస్ గారు, అలాగే మనతో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ అనకాపల్లి హెడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సెక్షన్ శ్రీ కెవి వెంకటేశ్వరరావు గారు, మన దగ్గర పనిచేసి ఈరోజు గవర్నమెంట్ పాలిటెక్నిక్ గంగారెడ్డిగూడెంలో హెడ్ ఆఫ్ మెకానికల్ సెక్షన్ గా పనిచేస్తున్న శ్రీ జీవి రఘునాథ్ కూడా ఈరోజు మనతో పాటు టెంట్లో రిలే నిరాహారదీక్షలో కూర్చోవడం జరిగింది. చాలా సంతోషం అండి, మీరందరూ కూడా ఈరోజు రిలే నిరాహారదీక్షలో కూర్చోను. ఈరోజు బంద్ సందర్భంగా పాలిటెక్నిక్ నుంచి ఎస్పీజే సభ్యులు మరియు ఎన్జిఓ సభ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్ శ్రీ కె నరసింహరావు గారు, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ ఎడ్యుకేషన్, మనకి సంగీతం ప్రోగ్రామ్కి వచ్చారు. చాలా సంతోషం సార్, మీరు ఈరోజు మా టెంట్ వద్దకు వచ్చి మా అందరికీ సంగీతాలు కలపాలి రావడం జరిగింది. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. ఈ సందర్భంగా మనకి సంఘీభావం తెలపడానికి వచ్చిన మన రిటైర్డ్ అధ్యాపకులు, మన జాయింట్ డైరెక్టర్ ఫర్ ఎడ్యుకేషన్ శ్రీ కె నరసింహ గారిని మన సభ్యులను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడుతున్నారు కోరుతున్నాం సార్. మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం జయప్రదం కావాలని మీ తరఫున మందరి తరఫున భగవంతుని కోరుతూ ఇది ముమ్మాటికి జయప్రదం అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ రోజు రావడం మా అందరికీ చాలా స్ఫూర్తిదాయకం, మాకు మోటివేషన్ కూడా మీరు ఇక్కడ ఉండడం అనేది. జై సమైక్యాంధ్ర. ఇప్పుడు